మన సౌత్ స్టేట్స్‌కి అన్యాయం జరుగుతుందా? ఇప్పుడే దేశంలో ట్రెండింగ్ టాపిక్ డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే ఏమిటి? జనాభా ఆధారంగా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్‌ని మళ్ళీ డ్రా చేయటం. 2026లో ఈ డీలిమిటేషన్‌ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇక్కడే అసలు సమస్యుంది. నార్త్ స్టేట్స్‌లో పాపులేషన్ చాలా ఎక్కువగా పెరిగింది. సౌత్ స్టేట్స్‌లో పాపులేషన్ గ్రోత్ తక్కువగా ఉంది. అంటే డీలిమిటేషన్ జరిగితే నార్త్‌కి ఎక్కువ ఎంపీ సీట్స్ వస్తాయి. సౌత్ స్టేట్స్‌కి సీట్స్ తగ్గే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్. సౌత్ స్టేట్స్ చాలా కాలంగా పాపులేషన్ కంట్రోల్ బాగా ఫాలో అవుతున్నాయి. డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, ప్లానింగ్‌లో కూడా ముందున్నాయి. కానీ ఇప్పుడు అదే కారణం వల్ల రిప్రజెంటేషన్ తగ్గిపోతే ఇది ఫెయిర్‌నా అనే ప్రశ్న వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా సౌత్ స్టేట్స్ అన్నీ దీనిపై ప్రొటెస్ట్ చేస్తున్నాయి. ఇంకో కన్సర్న్ ఏమిటంటే ట్యాక్స్ రెవెన్యూలో సౌత్ స్టేట్స్ పెద్ద షేర్ ఇస్తున్నాయి. కానీ పార్లమెంట్లో పవర్ తగ్గితే డిసిషన్ మేకింగ్ పై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇది జరిగితే పార్లమెంట్లో సౌత్ పవర్ తగ్గిపోతుంది. పొలిటికల్ పవర్ మొత్తం నార్త్ వైపు షిఫ్ట్. ఇది చాలా క్లియర్‌గా పొలిటికల్ ఇన్‌జస్టిస్‌లా కనిపిస్తోంది. పాపులేషన్ కంట్రోల్ బాగా చేసిన సౌత్ స్టేట్స్‌నే ఇప్పుడు పనిష్ చేయడం సరైందా? మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.